ఒక చెరువులో కానీ ఒక పుష్కరిణిలో కానీ ఒక తటాకంలో కానీ నీరు నిలవ ఉన్న చోట స్నానం చేసేటప్పుడు తిన్నగా మునగకూడదు. మొట్టమొదట చెయ్యి పెట్టి అందులోంచి ఇంత మట్టైనా తీసి ఒడ్డున పడేయాలి, పడేసి స్నానం చేయాలి. ఆ ఒడ్డుకి తీసి పడేసిన మట్టిని తింటుంది. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ అని మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా అని ఆ శ్లోకం చెప్పాలి. ఓ కృత్య, పిప్పలాదుడు నిన్ను సృష్టించాడు, పరమశివుడు ఆనతిచ్చాడు, నా పుణ్యం నువ్వు తినేకు, అదిగో ఒడ్డున మట్టి పడేశాను, దాన్ని తినని చెప్పాలి. పుష్కరిణిలో కానీ చెరువులో కానీ తటాకంలో కానీ స్నానం చేస్తే మట్టి తీసి బయటపడేయాలి. నదిలో స్నానం చేస్తుంటే బయట నుంచి మట్టి తెచ్చి నదిలో పడేయాలి. సముద్రంలో స్నానం చేస్తే రాయి ఏదైనా తెచ్చి చిన్న గులకరాయి సముద్రంలో పడేసి మహాసంకల్పం చెప్పి స్నానం చేయాలి. సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు సంకల్పం చెప్పి స్నానం చేయకూడదు, మహాసంకల్పం చెప్పాలి. రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం చేసి వచ్చేసానండి అంటే కుదరదు. రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం చేసేవాళ్ళు మహాసంకల్పం చెప్పి స్నానం చేయాలి. అలా చేస్తేనే సేతు స్నానం చేశారన్న ఫలితం ఇస్తారు. ఎక్కడిది అంటే శివాజ్ఞ వేదంలో. కాబట్టి గులకరాయి అందులో వేసి అప్పుడు స్నానం చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఈ శ్లోకం చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా అని చెప్పి ఈ 3 రకాలుగా నువ్వు చేసి స్నానం చేసి ఎవడు బయటికి వస్తాడో వాడిని ఆ స్నాన పుణ్యం వెంబడించి తేజస్సుగా మారుతుంది.